సౌత్ సెంట్రల్ రైల్వే ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులను ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా అభినందించారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. రాయలపాడు వ్యాగన్ వర్క్ షాప్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికైన ఉద్యోగుల అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జోనల్ ప్రెసిడెంట్గా ఏ వినోద్, జోనల్ కార్యదర్శిగా దాశరథి కృష్ణ, వ్యాగన్ వర్క్ షాప్ విజయవాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి వి రాజ్ కుమార్లు నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ఉద్యోగులందరికీ, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. సరే, అందరికీ జై భీములు. నా పేరు అంగడి వినోద్, జోనల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. గత నెల 30వ తారీఖు జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. మరియు నేను రాయన్పాడు వర్క్షాప్ నుంచి ప్రాధాన్యత వహిస్తున్నాను. మరి జోనల్ దాకా మరి ఈ వర్క్షాప్ నుంచి జోనల్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఇచ్చిన మరి మా వర్క్షాపు ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మా మిత్రులు మరి దాశరథి కృష్ణ గారు సెక్రటరీ గాను, మరియు మరి సాయిబాబు గారు జోనల్ ట్రెజరర్ గాను, మరియు ధర్మానాయక్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, మరియు హరిప్రసాద్ గారు అడిషనల్ జనరల్ సెక్రటరీ గాను ఎన్నికవడం జరిగింది. మరి ఈ కార్యక్రమము మరి సన్మాన కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ జోనల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. నా పేరు దాశరథి కృష్ణ. గత నెల 30వ తారీఖున జరిగినటువంటి ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ ఎలక్షన్లో సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎలక్షన్లో గెలవటానికి రాయన్పాడు నుంచి మీరు ఓట్లేసి గెలిపించినటువంటి బ్రాంచ్ వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి జై భీమ్ తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంత స్వాగతం కలిగినటువంటి రాయన్పాడు వర్క్షాపు కార్మికులందరికీ నా తరపున, నా జోన్ కమిటీ తరపున జై భీమ్ తెలుపుకుంటున్నాను. అందరూ అసోసియేషన్ మీద ఒక పెద్ద బాధ్యత పెట్టున్నారు. అతి త్వరలో చుట్టుపక్కల ఉన్న బడుగు బలహీన వర్గాల, గ్రామాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ అసోసియేషన్ ఒక నాలెడ్జ్ హబ్ లాగా, వాళ్ళకి ఏం కావాలన్నా ఇక్కడ ఉండేలాగా ఏర్పాట్లు చేయబోతున్నామని త్వరలో మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అసోసియేషన్కి ముఖ్యంగా జోనల్ కమిటీ వారు వచ్చి ఇంత ఓపికగా సన్మానం కార్యక్రమాన్ని ఇవన్నీ చేయించుకున్నందుకు, అలాగే ఈ సందర్భంగా ఈ జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక వెన్నుముక్క ఉందండి. ఆ వెన్నుముక్క అంటే ఒక వ్యక్తి, ఆయన పేరు నాగేశ్వరరావు గారు. ఆ నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.